కాంగ్రెస్ సర్కారుపై ప్రతిపక్ష బీఆర్ఎస్ యుద్ధం ప్రకటిస్తోందా? దాంతో రేవంత్ రెడ్డి సర్కారు ఉక్కిరిబిక్కిరైపోతోందా? అందుకే సీఎం రేవంత్ రెడ్డి విమర్శల జోరు పెంచారా? ఘాటు పదజాలం మొదలుపెట్టారా? ఇంతకీ బీఆర్ఎస్ ఇప్పుడే ఇలా ఎందుకు విరుచుకుపడుతోంది అనే చర్చ ఇప్పుడు తెలంగాణలో సాగుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతిపక్ష బీఆర్ఎస్ రేవంత్ రెడ్డికి కొంత సమయం ఇచ్చింది. ప్రభుత్వ పనితీరును పరిశీలించింది. ఆ తర్వాత విమర్శలు ఎక్కుపెట్టడం ప్రారంభించింది. 420 హామీలిచ్చి అమలు చేయని 420 ఎవరంటూ జనంలోకి వెళ్ళింది. అంతేగాక కేటీఆర్, హరీష్ రావు, కవితలు ముప్పేట దాడి ప్రారంభించారు. కవితక్క అటు శాసనమండలిలో, ఇటు జనంలోకి వెళ్లి కాంగ్రెస్ పై విరుచుకుపడుతున్నారు. కేటీఆర్ ట్విట్టర్ వేదికగా రేవంత్ సర్కారును ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. అంతేగాక ఎక్కడ ప్రజలకు అన్యాయం జరిగితే అక్కడికి ఆయన వెళ్లిపోతున్నారు. అటు హరీష్ రావు అయితే సోషల్ మీడియాలోనూ జనంలోనూ కాంగ్రెస్ పై దాడి ప్రారంభించారు. నీటి వాటాలలో అన్యాయం, కాళేశ్వరంపై తప్పుడు ప్రచారం, టన్నెల్లో చిక్కుకుపోయిన వారిని కాపాడలేకపోవడం, రైతు రుణమాఫీ, రైతు బంధులో జాప్యం, తులం బంగారం ఎక్కడా, హామీల అమలు ఏది లాంటి అంశాలపై తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. ఇలా బీఆర్ఎస్ బాగా యాక్టివేట్ కావడంతో అటు సీఎం రేవంత్ కూడా అదే పనిగా ఎదురుదాడి ప్రారంభించారు. కేసీఆర్ పై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. కానీ కేసీఆర్ వ్యూహాత్మకంగా మౌనం వహిస్తున్నారు. ఎందుకంటే అలా చౌకబారు విమర్శలు చేయడం ఆయనకు నచ్చదు. అంతేకాదు, ఎంత మౌనం వహిస్తే అంత సింపతి పెరుగుతుంది కాబట్టి. రేవంత్ విమర్శలకు సమాధానమిచ్చే పనిని మాత్రం ఇతర నేతలు చూసుకుంటూ కేసీఆర్ పెద్దరికాన్ని వీరంతా కాపాడుకుంటూ వస్తున్నారు. ఇంతకు బీఆర్ఎస్ నేతలు ఇప్పుడే ఇంతగా ముప్పేట దాడి ఎందుకు ప్రారంభించారనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. దీనికి పలువురు పలు విధాలుగా సమాధానాలు చెబుతున్నారు. ఢిల్లీలో రేవంత్ రెడ్డి పరపతి తగ్గిపోయిందని, రాహుల్ గాంధీ కూడా అపాయింట్మెంట్ ఇవ్వడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయని, అలా సొంత పార్టీలోనే అసమ్మతిని ఎదుర్కొంటున్న రేవంత్ను ఈ సమయంలో ఇరుకున పెట్టగలిగితే చాలనే అభిప్రాయం విపక్షాలలో కనిపిస్తోందని అంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో చతికిలబడిన కాంగ్రెస్ను ఈ సమయంలో గనక ఇరుకున పెట్టగలిగితే స్థానిక ఎన్నికలలో ఆ పార్టీ చతికిలబడడం ఖాయమనే మాట బీఆర్ఎస్లో వినిపిస్తోంది. ఇప్పట్నుంచి పోరాటాలు ప్రారంభిస్తే 2028 నాటికి విజయం తమదే అనే ధీమా బీఆర్ఎస్ వర్గాలలో వచ్చేసిందంటున్నారు. ఉద్యమాలు, పోరాటాలు బీఆర్ఎస్కు కొత్త కాదు. అలా ఉద్యమాల వల్లే ప్రజాభిమానం పొందిన పార్టీ కాబట్టి గత ఎన్నికల్లో కొంత చతికిలబడినా రాబోయే ఎన్నికలకు నిలదొక్కుకోవాలంటే పోరాటాలు చేస్తూనే ఉండాలని ఆ పార్టీ నేతలు భావించినట్టున్నారు. అందుకే అటు రేవంత్ మీద, కాంగ్రెస్ మీద యుద్ధం ప్రకటించేశారని విశ్లేషకుల మాట.